కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు ఉద్యమం ప్రారంభం నుంచి ఉన్నారని 25 ఏళ్ల బీఆర్ఎస్ ప్రస్థానంలో హరీష్ పాత్ర మరువలేనిదంటూ ఆయన గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు హరీష్ని విమర్శించిన వాళ్ళు గతంలో చాలాసార్లు ఆయన్ను పొగిడారంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఈటెల పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి కారణమైనటువంటి హరీష్ తిరిగి హుజూరాబాద్లో ఎందుకు గెలిపించాడు మరి అంటూ ఆయన కామెంట్ చేశారు. పరస్పర విరుద్ధమైన ప్రకటనల వెనక ఆంతర్యం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. హరీష్ బీఆర్ఎస్కు గొప్ప సంపదని, ట్రబుల్ షూటర్ అంటూ నిరంజన్ రెడ్డి పొగుడుతున్నారు. ఎవరి లబ్ధి కోసం హరీష్ను టార్గెట్ చేస్తున్నారనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుందంటున్నారు. వారి ఎజెండాను ప్రజలు అర్థం చేసుకుంటారని, హరీష్ రేవంత్ కాళ్లు మొక్కాడని ఆరోపణలు చేస్తున్నారని, రాజకీయాల కోసం ఇంత నీచమైన ఆరోపణలు సమంజసం కాదు అంటూ నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కవిత చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్లో దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కవిత హరీష్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక ట్వీట్ చేయడాన్ని మనం చూసాం. ఆయన టైగర్ లాగా ఫైర్ అయ్యారని, అసెంబ్లీలో ఆయన ప్రాజెక్టు గురించి చాలా గొప్పగా చెప్పారని, హీరో అంటూ పొగిడినటువంటి విధానం మనం చూసాం. ఆ తర్వాత ఆ ట్వీట్ని మళ్ళీ రీట్వీట్ చేస్తూ కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ కూడా మనం చూసాం. హీరో అంటూ పొగడ్డాన్ని మనం చూసాం. ఆయన మాట్లాడినటువంటి మాటల వల్లే కాంగ్రెస్ నాయకులకు కొంతైనా సరే ప్రాజెక్టుల గురించి, నీటిపారుదల శాఖ గురించి అర్థమై ఉండొచ్చు అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. సో కవిత వ్యాఖ్యలను డైరెక్ట్గా అడ్రస్ చేయకపోయినప్పటికీ కూడా ఇండైరెక్ట్గా కవిత ఇలా విమర్శలు చేస్తున్న సమయంలోనే బీఆర్ఎస్ నాయకులు కానీ, బీఆర్ఎస్ కానీ ఇలా వ్యాఖ్యలు చేయడం ద్వారా, ఇలాంటి ట్వీట్లు చేయడం ద్వారా, ఇలాంటి పోస్టులు చేయడం ద్వారా హరీష్కు మద్దతుగా నిలబడుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటివరకు బీఆర్ఎస్ ఎక్కడా కూడా కవిత వ్యాఖ్యలకు సంబంధించి ఏ నాయకుడు బయటకు వచ్చి మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడడం లేదు అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది ఖచ్చితంగా. మరోవైపు కవిత తనను సస్పెండ్ చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. తన మీద కుట్రలు చేశారని చెప్పారు. అయితే కేటీఆర్ని అలాగే కేసీఆర్ని మాత్రం ఎక్కడా విమర్శించలేదు. రామన్న అంటూ కేటీఆర్ను చాలా ఆప్యాయంగా పిలిచారు, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పార్టీని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని, సొంత పార్టీ నాయకుల్ని ఓడించడానికి హరీష్ రావు డబ్బులు ఇచ్చారని, ఇలా చాలా పెద్ద విమర్శలే చేశారు. ఓవైపు సంతోష్ గురించి, మరోవైపు హరీష్ రావు గురించి, ఇద్దరి గురించి కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు నిరంజన్ రెడ్డి హరీష్ రావును సపోర్ట్ చేస్తూ ఆయనకు మద్దతుగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. ఎక్కడా కూడా కవిత వ్యాఖ్యల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు లేరు బీఆర్ఎస్లో. మరోవైపు ఎక్కడా కూడా ఎవరూ కూడా కవిత వ్యాఖ్యల గురించి అసలు మాట్లాడడం లేదు. ఒక రకమైనటువంటి స్ట్రాటజీగా మనం చూడొచ్చు. ఎప్పుడైతే బీఆర్ఎస్ నాయకులు కవిత వ్యాఖ్యల గురించి మాట్లాడతారో, అంటే కవిత చేసినటువంటి వ్యాఖ్యలు తప్పుపట్టే ప్రయత్నం చేస్తారో, అప్పుడు ఇంకా పెద్ద చర్చ అవుతుంది. బీఆర్ఎస్ నాయకుల గురించి కూడా చాలా వరకు చర్చలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ చాలా స్ట్రాటజిక్గా వ్యవహరిస్తుంది. కవిత గురించి మాట్లాడడం లేదు, కవిత వ్యాఖ్యల గురించి ఎవరు మాట్లాడడం లేదు. కేవలం హరీష్కి మాత్రం మద్దతుగా నిలబడుతున్నారు. ఒక రకమైనటువంటి స్ట్రాటజీని ఇక్కడ మనం చూడొచ్చు. ఒకసారి నిరంజన్ రెడ్డి ఏం మాట్లాడారో చూసిన తర్వాత మధుతో మాట్లాడదాం. మా ప్రతినిధి మధు మనతో జాయిన్ అవుతున్నారు. నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. ఇక వాళ్ళ అజెండా ఏందో ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. నేను కూడా కేసీఆర్ గారు టీఆర్ఎస్ అనేటువంటి ఒక ఉద్యమ సంస్థను ప్రారంభించాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు, అంటే 2000 సంవత్సరం విద్యుత్ ఉద్యమం ఏదైతే ఆనాడు వామపక్షాలు కానీ ఇతరులు కానీ కలిసి చేసినారో, ఆ విద్యుత్ ఉద్యమం తర్వాత వారు లేఖ రాసి రాష్ట్రంలో ఒక పెను సంచలనానికి నాంది పలికినారో, అప్పటి నుంచి అంతకు మునుపటి నుంచే ఒకే పార్టీలో ఉన్నవాళ్ళంగా సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా ఆ అంశంతో తెలంగాణ అంశం తెర మీదకి వస్తుంది, ఇది ప్రజల్ని ఆలోచింపజేస్తుందని అక్కడి నుంచి మొదలు పెడితే మా ప్రస్థానం టీఆర్ఎస్ పార్టీ ఏర్పడే కంటే దాదాపు 7-8 మాసాల ముందు నుంచే టీఆర్ఎస్ ఉద్యమ సంస్థ, దాని పేరు ఎట్లుండాలి, దాని రంగు ఏముండాలి, పార్టీ గుర్తుకు జెండా ఏముండాలి, జెండా గుర్తు ఏముండాలి, పార్టీ గుర్తు ఏముండాలి, ఉద్యమ కార్యాచరణ ఎట్లుండాలి, ప్రజల్లోకి ఎట్లా పోవాలి, గత ఉద్యమాలను అధ్యయనం చేసి శత్రువు పైచేయి సాధించకుండా ఉండాలంటే మనం ఎటువంటి వ్యూహాత్మకమైన అడుగులు వేయాలి, ఇట్లా అనేక రకాల అంశాల మీద
అనేక ఉద్యమాలను అధ్యయనం చేసి హింసాత్మక ఉద్యమాలైనటువంటి ఖలిస్తాన్ కావచ్చు, శ్రీలంకలో జరిగిన ఎల్టీటీ కావచ్చు, అస్సాంలో జరిగినటువంటి అస్సాం గణ పరిషత్ ఉద్యమం కావచ్చు, ఈ దేశంలో జరిగినటువంటి రైతుల ఉద్యమం కావచ్చు, శరత్ జోషి గారి రైతుల ఉద్యమం కావచ్చు, ఇట్లా అనేక ఉద్యమాలను, ఆ ఉద్యమ తీరుతెన్నుల్ని, అందులో ప్రజల పాత్రని, ఆయా సందర్భాల్లో ప్రభుత్వాలు వివరించినటువంటి తీరుని చాలా క్షుణ్ణంగా లోతుగా అధ్యయనం చేసినటువంటి మొదటి అరడజన్ మందిలో నేను ఒకటి. అరడజన్ లేదా డజన్ అనుకుందాం. ఇక అప్పటి నుంచి హరీష్ ఉన్నాడు. ఉండడం కాదు, మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తి అని, ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారిపోతున్నారు మీరు అంటూ కూడా కవిత వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మధుతో ఒకసారి మాట్లాడదాం. మధు, ఒక రకమైనటువంటి ఒక స్ట్రాటజిక్ మూవ్ మనకు కనిపిస్తుంది. సహజంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఏ నాయకులు కూడా, పెద్ద నాయకులు ఎవరు కూడా కవితను డైరెక్ట్గా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కవిత గురించి ఎవరు బయట మాట్లాడడం లేదు. కనీసం పెద్ద ముఖ్యమైనటువంటి స్పోక్స్ పర్సన్స్ అయితే ఎవ్వరూ కూడా బీఆర్ఎస్ అసలు కవిత చర్చను తీసుకురాకపోవడాన్ని ఒక స్ట్రాటజీగా మనం చూడొచ్చా? ముందుగా నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలను మనం ఎలా చూడాలి, అలాగే ఈ బీఆర్ఎస్ మూవ్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎగ్జాక్ట్లీ. అంటే కవిత ఈ రోజు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి అంటే ఆమె చాలా స్పష్టంగా ఒక కామెంట్ చేశారు. మొదట్లో మాట్లాడుతున్న సందర్భంలోనే అసలు అంతర్గతంగా పార్టీలో ఏం జరుగుతుందో తెలీదు, మీకు ఎవరికి తెలియదు, బయట జరుగుతున్నటువంటి పైన జరుగుతున్నటువంటి అంశాలు అంటూ ఆమె స్టార్ట్ చేశారు. బయటికి మంచి వాళ్ళలాగా నటిస్తూ పార్టీకి నష్టం చేస్తూ వ్యక్తిగతంగా సంపాదించుకుంటున్నారు హరీష్, సంతోష్ రావు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఆమె మాట్లాడిన తర్వాత దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏం జరుగుతుంది నిజంగా, కవిత ఎందుకు ఇంటర్నల్ గా ఇంత మాట్లాడాల్సి వస్తుంది? మొన్నటి వరకు ఏదో ఆధిపత్య పోరో, పదవుల పోరో, పేరు పంచాయతీ కోసమో అనుకున్నారు, కానీ అవన్నీ కాదు, అసలు పార్టీ లేకుండా జరిగేసే కుట్ర చేస్తపోతా ఉన్నారు హరీష్ రావు. ఆ కుటుంబ సభ్యుల్ని విడదీస్తున్నారు. ఈ రోజు నన్ను బయటికి పంపారు, రేపు రామన్నను పంపుతారు, తర్వాత కేసీఆర్ కూడా నిర్వీర్యం చేసి పార్టీని లాక్కోబోతా ఉన్నారు, పార్టీని చేజిక్కించుకోబోతా ఉన్నారు. దానికోసం బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరితో సత్సంబంధాలు నిలుపుతా ఉన్నారు. ఫ్లైట్ లో హరీష్ రావు రేవంత్ రెడ్డిని కలిశారు, సమాచారం అక్కడ మాట్లాడుకున్నారు రహస్యంగా. తర్వాత ఈ సిచ్యువేషన్ రావడానికి కారణమే హరీష్ రావు అంటూ స్టేట్మెంట్ చేసిన తర్వాత నిజంగానే బహిరంగంగా మాట్లాడడానికి కాస్త నాయకులు వెనుకడుగు వహిస్తా ఉంటే, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు గత ప్రభుత్వంలో, అత్యంత సీనియర్, కేసీఆర్ అత్యంత సన్నిహితులలో ఆయన డైరెక్ట్ యాక్సెస్ ఉన్నటువంటి నాయకుల్లో నిరంజన్ రెడ్డి కూడా ఒకరు. ఆయన చేసినటువంటి మాటలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆయన హరీష్ రావుకు మద్దతుగా నిలబడేటువంటి ప్రయత్నం చేశారు. ఈ రోజు ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన తర్వాత ఈ రోజు ఆయన హరీష్ రావుకు పూర్తిగా, హరీష్ రావుకు సాలిడారిటీ ప్రకటించి ఆయన వైపు నిలబడే ప్రయత్నం చేశారు. దాంట్లో ఎవరినో మెప్పించడానికి హరీష్ ను బ్లేమ్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఫ్యూచర్ లో చరిత్రలో అదొక నిలబడిపోతుంది, మనం నిలబడినటువంటిది మనం మీరు తీసుకున్న నిర్ణయం అంటూ కవితను ఉద్దేశిస్తూ ఆయన డైరెక్ట్ గా స్టేట్మెంట్ చేశారు. ఇంకొక అడుగు ముందుకేసి ఒక మాట అన్నారు, కవిత నా కూతురు లాంటిదే, నా కూతురు కంటే చిన్నది, నా సోదరి కంటే నా కూతురు కంటే పెద్దది, నా సోదరి కంటే చిన్నది అంటూ మాట్లాడారు. కేసీఆర్ కూతురు అంటే మా కూతురు అని అనుకుంటాము.